హలో ఫ్యూ నేను మీ సురేష్ గౌడ్ మాట్లాడుతున్నాను. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో 8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ 8 ఇయర్స్ నుంచి నేను 30 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను కూడా చాలామందిని హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ చేయించగలిగాను. అలాగే వాళ్ళకున్న అదర్ ప్రాబ్లమ్స్, వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సరి చేసుకోగలిగారు. అలాగే వెయిట్ పెరిగే వాళ్ళు పెరగగలిగారు. చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. అలాగే అప్పుడు చాలామంది బరువు పెరిగిపోతున్నాను ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలామంది ఏంటంటే లీనీగా అంటే వెయిట్ తగ్గిపోతా ఉన్నాం, ఎందువల్ల వెయిట్ తగ్గుతుందో తెలుస్తలేదు. అంటే కమ్యూనిటీ అనేది ఎలా అయిపోయిందంటే ఎందువల్ల ప్రాబ్లమ్స్ తెలుస్తలేదు. వచ్చిన తర్వాత మనం మెడికేషన్ యూజ్ చేయడం రకరకాల ప్రాబ్లమ్స్ అనేది రప్పించుకుని వెళ్తున్నాం. ముందుగా మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న ఏజ్ నుంచి పిల్లలకు కానీ మనకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మీ జీవన విధానం ఎప్పుడైతే మారుతుందో, మీ ముందు అలవాట్లు ఇప్పుడు అలవాట్లు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే మీది హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే అంటే ఫుడ్ ప్లానింగ్. ఎప్పుడైతే మీరు తీసుకున్న ఆహార అలవాట్లో ఫుడ్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఎటువంటి న్యూట్రిషన్ అంటే ఫుడ్ తీసుకున్నాం, ఎటువంటి ఆహార అలవాట్లు మనం మార్చుకున్నాం తెలుసుకుంటూ ఉండాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రోటీన్ అంటే ఎవరికి తెలియదు, కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఫుడ్ ప్లానింగ్ అనేది మనకు కావాలి. అంటే ఎప్పుడు రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి. మన దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నాం, ఎన్ని క్యాలరీస్ అని మనం తీసుకోవాలి ఎవ్రీడే. దేంట్లో ఎన్ని ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉండే కంటెంట్ ఎక్కువ తీసుకుంటే ప్రమాదమా లేదా, ఇదంతా మనం తెలుసుకోగలగాలి ఎవ్రీడే. అలాగే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎంత తీసుకోవాలి, అలాగే విటమిన్స్ మినరల్స్ దేంట్లో ఉంటాయి, ఇది ఎవ్రీడే మనం తెలుసుకుంటే హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఫుడ్ ప్లానింగ్ కూడా సెకండ్ పాయింట్ అనేది మనం సరి చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. ఎంతమంది చేస్తున్నారు ఎక్సర్సైజ్? ఇప్పుడు అందరూ ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్. అంటే టైం అనేది మనం ఏం చేస్తున్నామంటే ప్లానింగ్ తీసుకోలేకపోతున్నాం. ఏ టైం ఎప్పుడు ఉపయోగించుకోవాలి తెలియకపోవడం వల్ల ఎక్సర్సైజ్కి టైం పెట్టలేకపోతున్నాం. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నామండి, వెయిట్ లాస్ అవుతలేదు. ఈ మూడు అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ ఎప్పుడు మనకి 20% ఎవ్రీడే యాక్టివిటీ అనేది చేస్తూ ఉండాలి. 80% మనం ఫుడ్ ప్లానింగ్ ఇవన్నీ ఫాలో అవడం వల్ల మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 100% మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ మీరు చేసుకోవాల్సింది మూడు. లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండి, మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండి ఫుడ్ ప్లానింగ్ లేకపోయినా అలాగే యాక్టివిటీ లేకపోయినా హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండదు. అలాగే ఏంటంటే ఫుడ్ ప్లానింగ్ కరెక్ట్గా లైఫ్ స్టైల్ మారకపోయినా యాక్టివిటీ లేకపోయినా మీకు వెయిట్ లాస్ జరుగుతూ ఉండదు, వెయిట్ అనేది పెరగదు చాలామంది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఎక్సర్సైజ్. ఈ మూడు ఎప్పుడైతే కరెక్ట్గా ఉన్నాయో మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానీ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే నేను కూడా హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఈ మూడు మార్చుకున్నాను. 30 kgs వెయిట్ లాస్ అయ్యాను, హెల్తీగా ఉన్నాను. అలాగే అవేర్నెస్, ఎవ్రీడే మనకి అవేర్నెస్ కావాలి. ఎటువంటి ఆహార అలవాట్లు మారాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీ చేయాలి, అవేర్నెస్ అనేది కల్పించాలి. కాబట్టి మేము ఎవ్రీడే మాకు ఎవ్రీడే న్యూట్రిషన్ క్లాస్ అనేది జరుగుతుంది. 18 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ వెల్నెస్ కోచ్ అనేది మీకు టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది ఎవ్రీడే. దీనివల్ల ఏంటంటే మనం రోజువారీ అదే చూడడం వల్ల ఏమవుతుందంటే అలవాట్లు అనేది మనకి బ్రెయిన్లో ఉండడం వల్ల త్వరగా మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది. ఓకే, మీకు విర్చువల్ క్లాసెస్ అని ఫుడ్ ప్లానింగ్ అని ఏదైనా చేయాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పర్సనల్ వెల్నెస్ కోచ్గా మీకు ఎటువంటి యాక్టివిటీ కావాలి, ఎటువంటి ఫుడ్ కావాలి, ఎటువంటి ఆహార అలవాట్లు మార్చుకోవాలి, ఎటువంటి ప్లానింగ్ మీరు ఎలా తీసుకున్నారు, మీరు ఎలా మార్చుకోవాలని నేను ప్లాన్ చేస్తాను. మీకు అంటే జీవన విధానం అనేది మార్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఏంటంటే ఈరోజు వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్టివిటీ. అంటే చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అంటే ఏ రోజు ఏం చేయాలో అర్థం కాదు. ఫస్ట్ డే మనం చేయవలసిన యాక్టివిటీ వచ్చేసి వార్మప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది నాది ఫ్రెష్ మాట, ఎనర్జీ డ్రింక్. ఇది ఏం కదా అనుకోకండి, ఇది ఎనర్జీ డ్రింక్. ఇది మన బాడీలో ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటాం ఫ్రెష్ అనేది మన బాడీ టాక్సిన్స్ క్లీన్ అవుతుంటాయి, మైండ్ అలర్ట్గా ఉంటుంది, బాడీ ఫ్రీ అవుతుంది. ఈ యాక్టివిటీస్ తీసుకుంటూ ఉంటే ఎక్కువగా స్వెట్టింగ్ పట్టడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఈరోజు మనం వార్మప్ అనేది నేర్చుకున్నాం. సింపుల్ వేగా వార్మప్ అనేది చెప్తాను. మీరు ఎవరైతే ఉన్నారో నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ పక్కన ఉన్న గంట ప్లస్ చేస్తే మీకు డైలీ నా వీడియోస్ రావడం జరుగుతుంది. ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి చాలామంది యూజ్ అవుతుంది. అందరికీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. ఓకే,
ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే ఎక్సర్సైజ్ వార్మప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్మప్ చేయకుండా ఏది చేయలేము మనం. ఇప్పుడు జిమ్కి వెళ్ళినా అలాగే యాక్టివిటీస్ ఏదైనా వాకింగ్ చేసినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే వార్మప్తో స్టార్ట్ చేయాలి మనం ఏం చేయాలన్నా. ఓకేనా? ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కళ్ళు ఉన్నాయి కదా, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కళ్ళు అనేది రొటేషన్ చేస్తూ ఉండాలి. ఐస్ రొటేషన్ అంటారనమాట. రైట్ సైడ్ 10 times, లెఫ్ట్ సైడ్ 10 times రొటేషన్ చేయాలి. ఓకే, సరే అందులో మనం ఏంటంటే అటెన్షన్లో కూర్చొని డొమే చేతి పెట్టి కళ్ళు ఐస్ అనేది రొటేషన్ చేయాలి. ఓకే, చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నాతో పాటు మీరు చెప్పాలి. ఓకే, మళ్ళీ రివర్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇంకోటి వచ్చేసి ఐస్ రొటేషన్ అయిపోయింది కదా అందరికీ. ఇప్పుడు హెడ్ అప్ అండ్ డౌన్. హెడ్ ఉంది కదా, స్లోగా పైకి ఇచ్చి టచ్ అవ్వాలన్నమాట. 2 ఓకే 3 4 5 6 7 8 9 10. ఓకే, హెడ్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాం కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాట ఇప్పుడు. ఓకే, హెడ్ అనేది మన ఇయర్ ఉంది కదా, చెవు ఉంది కదా, ఇక్కడ టచ్ చేయాలి చూసుకోవాలన్నమాట. 1 2 నాతో పాటు మీరు చెప్పాలి. 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే హాఫ్ రొటేషన్ అనమాట. మనం ఎప్పుడైతే నెక్ హాఫ్ రొటేషన్ అంటే టచ్ని ఇక టచ్ చేస్తాం చేస్తే ఇలా హాఫ్ రొటేషన్ అనమాట. ఓకే, 1 2 స్లోగా చేయండి. 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 times పద్ధతి 10 times చేసుకోవడం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హ్యాండ్స్. ఇప్పుడు మన హ్యాండ్స్ అని ఇలా ఉన్నాయి కదా, రొటేషన్ చేయాలన్నమాట. ఇలా ఒకటి బిగించి 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ అలాగే సైడ్ అనమాట. మీకు వినిపిస్తుంది కదా, ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ అనమాట. అంటే ఇలా పెట్టి మన ఈ వేళ్ళని ఏంటంటే ఇలా వదులుతూ ఉండాలి. 1 2 3 4 ఓకే 5 6 7 8 9 10. ఇప్పుడు ఏంటంటే భుజాల మీద ఏంటంటే మనం చేతులు పెట్టుకుని రొటేషన్ చేయాలన్నమాట. 1 2 3 4 అలా టచ్ అవ్వాలి. 5 6 7 8 9 10. సేమ్ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చేసారా? ఇది మీకు ఆల్రెడీ ఏంటంటే పై నుంచి కిందకు వస్తున్నమాట. హై కాడ నుంచి నెక్ కాడ నుంచి హ్యాండ్స్ ఫుల్ రొటేషన్ అంటూ ఉంటారు. సేమ్గా చేసినట్టే ఫుల్గా పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10. నేను రివర్స్. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, హ్యాండ్స్ దాకా పోయినాయి కదా. ఇప్పుడు అడిగితే
మన నడుము దగ్గర రొటేషన్ చేయాలి. బేసికల్ రొటేషన్. ఓకే, మీ దగ్గర అప్రెస్ ఉంటే సిట్ చేస్తే తర్వాత చేయొచ్చు అన్నమాట. ఓకే, రొటేషన్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ రివర్స్ వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు లెగ్స్ దగ్గరికి వస్తాం. కనిపిస్తుంది కదా లెగ్స్. ఇప్పుడు మోకాళ్ళని ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్ సపోర్ట్ చేసుకోవాలి. సపోర్ట్ చేసుకోకుండా చేయొచ్చు. సపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ రివర్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, తర్వాత ఏంటంటే మనం ఇది మాట ఇప్పుడు మడం ఉంది కదా, పైనుంచి కిందకు వచ్చాం. ఇప్పుడు ఇది కాళ్ళ దగ్గర కింద మడం ఉంటుంది కదా, అక్కడ రొటేషన్ మాట. 1 2 3 4 5 6 7 8 9 10. సపోర్ట్గా నుంచోవాలి మనం. నుంచోపోతే ఏంటంటే మీరు ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు, సైడ్ చైర్ కానీ అలాగే. ఓకే, రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ అదర్ లైఫ్ కూడా సేమ్ అలాగే. స్టార్ట్ చేయండి. కనిపిస్తుందా? ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చేసాం కదా, ఇక్కడ సేమ్ ఏంటంటే లెగ్ రొటేషన్ కూడా చేయాలి. మోకాళ్ళ దగ్గర నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అదర్ లెగ్ కూడా సేమ్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 8 9 10. ఓకే, ఇది వార్మప్ అన్నమాట. మన బాడీ అనేది ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలి, ఏం చేయాలన్నా ఫస్ట్ మన బాడీ ఫ్రీ చేసుకునే వార్మప్. ఎంతమంది చేశారు? ఎలా ఉంది అంటే ఎప్పుడైతే మనం వార్మప్తో స్టార్ట్ చేయాలి. ఇది పర్సనల్గా కూడా నేను జూమ్ క్లాస్ ఇచ్చి పర్సనల్ కోచింగ్ అనేది చేస్తాను. ఓకే, దీంతోపాటు పర్సనల్గా మీకు వెయిట్ లాస్ అవ్వాలన్నా, అలాగే వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇబ్బందితో పడుతున్నా, అలాగే వెయిట్ పెరగాలన్నా మా దాంట్లో హార్ట్ హెల్త్ ఉంటుంది, చిల్డ్రన్ హెల్త్ ఉంటుంది, అలాగే డైజెషన్ హెల్త్ ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. ఇవన్నీ మనకి సపోర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరు అవ్వాలనుకున్న నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆ నెంబర్ అనేది 8317687262. నా పేరు సురేష్ బాబు, సీనియర్ వెల్నెస్ కోచ్గా ఉన్నాను. ఓకే, ఈరోజు వార్మప్ మనం కంప్లీట్ చేసాం. ఎలా ఉందో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి మీకు మంచి మంచి వీడియోస్ అనేది రిప్రజెంట్ చేస్తాను. ఈ వీడియోసే కాకుండా చాలామందికి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఇవి కూడా మీకు సెండ్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, ఆల్ ఆఫ్ యూ.